నమస్తే అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. వీడియో అయితే చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. అయితే మీరు అది చూసి హెవీగా ఉంటుందేమో, చాలా టైం పడుతుందేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎంత సింపుల్ అంటే మీరు 20 లేదా కొంచెం ఫాస్ట్గా వచ్చిన వాళ్ళైతే 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. మళ్ళీ మీరే అంటారు ఇంత ఈజీనా అని చెప్పేసి. సో వెంటనే ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వచ్చినట్టయితే చూస్తున్నారు కదా, నేను ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి థ్రెడ్డింగ్ బ్లూ కలర్తో చేశాను. థ్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే అది రాకపోతే మాత్రం చాలా బాగోదు అస్సలు. సో గ్యాప్స్ లేకుండా థ్రెడ్డింగ్ నాకు స్టార్టింగ్లో అయితే అసలు రాకపోతుండే, కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసే తర్వాతకి చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఒక 2 టైమ్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అక్కడ ఏం చేశానంటే బ్లూ కలర్ స్క్వేర్ షేప్ తీసుకొని నేను ఒక షేప్లో స్టిక్ చేశాను, చూస్తున్నారు కదా. అవి తీసుకున్న తర్వాతకి గోల్డ్ కలర్ ఐ షేప్లో ఉంటాయి కదా కుందన్స్, అవి ఒక ఫ్లవర్ షేప్లో పెడుతున్నాను. మీకు దీనికి కావాల్సింది ఏంటంటే థ్రెడ్స్, బ్యాంగిల్స్, స్టిక్ పెన్స్, దెన్ కుందన్స్ అండి. గమ్ కూడా కావాలి. మీరు ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత ఏం చేస్తారనంటే మొత్తం బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేయండి సిమిలర్ వేలో. ఎంత బాగుందంటే అసలు మొత్తం అవుట్పుట్ చూడగానే నేనే షాక్ అయ్యాను, ఎంత బాగా వచ్చిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాగా నచ్చాయండి, ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ చేశాక చిన్న బీడ్స్ లైక్ ట్యూబ్స్ ఉంటాయి కదా, గోల్డ్ కలర్ ట్యూబ్స్, అవైతే ఈ ఫ్లవర్ షేప్లో పెట్టినాం కదా మనం, దాని మధ్యలో గ్యాప్స్కి నేను ట్యూబ్స్ అనేటివి స్టిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు. నేను ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి వీడియో అయితే స్పీడ్లో పెట్టట్లేనండి, చాలా స్లోలోనే పెడుతున్నాను. సో దట్ మీకు ఎలా పేస్ట్ చేయాలనేది అంత డిఫికల్ట్ అనిపించకుండా కొంచెం అర్థమవుతుందని స్లోగా పెట్టాను. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది ఫాస్ట్గా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు సిమిలర్ వేలో మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం పెడదామో నాకు కామెంట్స్ చేయండి, తప్పకుండా చేద్దాము. అండ్ లాస్ట్ వీడియోలో నేను హెయిర్ క్లిప్స్ జడబిల్ల టైప్లో చేశాను, ఒకసారి అది చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. ఇంత పెద్ద ఆర్డర్ అయితే ఇది ఫస్ట్ టైం, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి చెప్తున్నాను. అండ్ వీడియో చూస్తున్నారు కదా, మొత్తం ఇలానే సిమిలర్ వేలో కంప్లీట్ చేసేసేయండి. కంప్లీట్ చేశాక మీకు ఏమన్నా దీనిపైన డౌట్స్ కానీ ఇంకేమన్నా ఉంటే నా కామెంట్ సెక్షన్ కానీ లేదంటే నా మెయిల్ ఐడి ఇస్తాను, సో దట్ మీరు అక్కడన్నా నాకు చెప్పొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్ అయినా పర్వాలేదు. ఇంకా మీకు ఏమైనా మెటీరియల్స్ కానీ రా మెటీరియల్స్ కావాలంటే చెప్పండి. వీడియో చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ చేసేసాం మనము సక్సెస్ఫుల్గా. అయితే నెక్స్ట్ మనం గమ్తో, అది ఫెవిక్రిల్ గమ్ అండి. సో అది మీరు గోల్డెన్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో అయితే గమ్ ఒక లైన్ లాగా స్టిక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత ఈజీనో. అక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఇప్పుడు ఫ్లవర్ షేప్లో చేసాము ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండి, అక్కడ మనం స్టిక్ చేసేసాలి గోల్డెన్ ట్యూబ్స్ అనేటివి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో అసలు అవుట్పుట్. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. మనం సెట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఒకటి వేసుకున్నా బాగుంటుందండి క్లాసీగా. నెక్స్ట్ సెట్ చేసుకుందాం అని అనుకుని నేను ఇంకొక 2 బ్యాంగిల్స్తో చేస్తున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ చూసారా, నేను లైట్ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ థ్రెడ్డింగ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే స్క్వేర్ షేప్లో ఈ కుందన్స్ అనేటివి నేను ఎలా స్టిక్ చేస్తున్నానో మీరు చూసి ఫాలో అవ్వండి, చాలా సింపుల్. నెక్స్ట్ అలా స్టిక్ చేశాక దానిపైన మనం ఫస్ట్ ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి. మనం ఈ కుందన్స్ పైన నేను పింక్ రౌండ్ షేప్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ నేను రాంబస్ షేప్లో ఉన్న పింక్ కలర్ వచ్చేసి దానిపైన మళ్ళీ ఈ ఏవైతే మనం సెరామిక్ పర్ల్స్ లాంటివి పెట్టామో దానిపైన రౌండ్ షేప్లో ఉన్నాయి పెడతాను. ఒకసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ పింక్ కలర్ అండ్ ఈ పర్ల్స్, మళ్ళీ తర్వాత వచ్చేసి పింక్ కలర్ చూసారా నేను ఎలా స్టిక్ చేస్తున్నానో దానిపైన మళ్ళీ నేను రౌండ్ షేప్ కుందని పేస్ట్ చేస్తున్నాను.
ఏవైతే మనం కింద డిజైన్ ఎలా పెట్టామో దాని కలర్ పైన పెడుతున్నాను, చూస్తున్నారు కదా. సో సిమిలర్ వేలో మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ చేసేయండి. నేను లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక బ్యాంగిల్ వేసుకుంటే మనం అసలైతే స్టన్నింగ్ లుక్ ఉంటుందండి. ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే జనరల్గా టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటారు కదా. సో చాలా బాగుంటుందండి. అండ్ వీడియో చూసారు కదా, చాలా సింపుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం.